5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. ఆ 5 సంవత్సరాల్లో ప్రజల బ్రతుకులు, ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఆర్థికంగా పటిష్టమవ్వడం, విద్య, వైద్యం, మెడికల్ కాలేజీలు, పోర్టులు, పేదలకు ఆర్థికంగా ఆసరా ఇవ్వాలి. పేదలు, దిగువ మధ్యతరగతి చదువుకునే పిల్లల స్కూళ్ళు బాగుండాలి, ఆసుపత్రులు బాగుండాలి, అన్ని జనానికి అందించాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి, తలసరి ఆదాయం పెంచాలి, జిఎస్డిపి వృద్ధి రేటు పెంచాలి. మొత్తం అంతా ఇవే ఆలోచనలతోటే. దళారీ వ్యవస్థ లేకుండా ప్రతి సంక్షేమ పథకం నేరుగా ప్రజల అకౌంట్లోకి వెళ్ళాలి. ఇవే ఎక్కడే కూడా కులాలు, మతాలు, చెత్త చెదారం ఇటువంటి డిస్కషనే లేదు. మధ్యలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ అనుబంధ విభాగపు పార్టీలు వీళ్ళ కార్యకర్తలు ట్రై చేశారు, డిస్టర్బ్ చేసేకి చాలా ట్రై చేశారు. తిరుమలలో ఏమంటారు ఆ టెలిఫోన్ టవర్ని, సిలువని, రకరకాలు ఇంక వీళ్ళ గురించి మాట్లాడుకుంటే చాలా దగ్గర తలకాయలు తీసేశారు, విగ్రహాలు పగలగొట్టారు, రథాలు తగలబెట్టారు, ఇవన్నీ చేశారు, డిస్టర్బ్ చేసే ప్రయత్నం. అందులో కొందరు అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేల పిఎల్ కూడా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు. డిస్టర్బ్ చేసే ప్రయత్నం గట్టిగానే చేశారు. అండ్ మీకు గుర్తుందా లేదు, ఆ రథము ఒకటి కాలిపోయినప్పుడు అందరూ సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి డిమాండ్ చేస్తే ఆన్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి, కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు, దీని మీద సిబిఐ విచారణ జరిపించండి అని. కానీ బీజేపీలో ఉన్న టీడీపీ వాళ్ళు, ఇక్కడ ఉన్న టీడీపీ వాళ్ళు అమ్మో సిబిఐ విచారణ వద్దురా బాబు అని చెప్పి దాన్ని ఊసే లేకుండా చేశారు. అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ జరిపించండి, జరిపించండి, దాని వెనకలు ఎవరున్నారో కుట్రదారులు బయటకు వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వ విచారణతో మీకు నమ్మకం లేదంటున్నారు కదా, వాళ్ళని పిలిపించండి, చేయించండి, నేనే లేఖ రాస్తా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే లేఖ రాసింది. దమ్మోన నిర్ణయం, రాష్ట్ర ప్రభుత్వమే లేఖ రాసింది. కానీ ఇప్పుడేం జరుగుతుంది? ఇంత ప్రసిద్ధమైన తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే, when the opposition is demanding for CBI inquiry, when the opposition is demanding for judicial inquiry, they are putting petitions in the court, they are filing petitions. హైకోర్టులో వేస్తున్నారు, సుప్రీంకోర్టులో వేస్తున్నారు. ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే I am really bit wonder why the government is delaying even to make an official statement. I am really bit wonder why they are delaying, why they can't make an official statement at least. ఎందుకు? ప్రతిపక్ష పార్టీ సిబిఐ విచారణ కావాలని డిమాండ్ చేస్తూ ఉంటే అధికార పక్షం పరిపోవడం ఏంటి? ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా దాని మీద రిలీజ్ చేయకపోవడం ఏంటి ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనకు, చంద్రబాబు నాయుడు గారి 3 నెలల పాలనకు తేడా చూసారా? ఈ 3 నెలల్లో దాడులు, దౌర్జన్యాలు, కులపరమైన విమర్శలు, మతపరమైన విమర్శలు, దేవుడు చివరికి అక్కడ బాధితులు, ముంపు బాధితులు, వాళ్ళతోటి రాజకీయం, వాళ్ళకు సరైన సాయం చేయలేక వైఫల్యం మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించుకుంటూ 3 నెలల్లో ఎంత రుచి చూస్తున్నాం. 5 సంవత్సరాలు ఎక్కడన్నా చూసామా? డిఫరెన్స్ చూడండి. ఆ ప్రభుత్వం మీద ఒక ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్లో ఒక విమర్శ రాగానే, ఒక సంఘటన జరగగానే దానికి బాధ్యులైన వాళ్ళని అరెస్ట్ చేశారు. ప్లస్ ఆ రథాన్ని చాలా బ్రహ్మాండంగా మళ్ళీ వితిన్ షార్ట్ టైంలోనే రెడీ చేసేశారు. వితిన్ షార్ట్ టైంలోనే సిబిఐ విచారణ కోరుతూ వాళ్ళే లేఖ రాశారు. కానీ ఇప్పుడేం జరుగుతుంది? దే కాంట్ మేక్ ఈవెన్ మన అఫీషియల్ స్టేట్మెంట్ అండి. నేను అదే అంటున్నా. అంటే ప్రతిదీ మనం రాజకీయం కోసం వాడేసుకోవాలి, మనమే సమస్య సృష్టించాలి, దాని చుట్టూ మనమే చలిమంట కాల్చుకోవాలి, ఎదుటని బద్నాం చేయాలి. కానీ ఈసారి వైసీపీ రీసౌండ్ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఇరుక్కుపోయారు. బయటకు వచ్చే మార్గం తెలియక నానా తంటాలు పడుతున్నారు.